మన ప్రభువును రక్షకుడైన యేసుస్వామి పేర మీ అందరికీ ఈ సాయంకాలపు శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆరాధనకు సమయమైంది. ప్రార్థనతో ఆరాధన ప్రారంభం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవము కలిగిన మా యేసయ్య, జీవాధిపతి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. గడిచిన కాలమంతా ఈ పగటి వేళ సంఘాన్ని మీ బలిష్టమైన రెక్కల కాటును కాచి ఈ మండల కాల ధ్యానములోనికి మమ్మల్ని తీసుకొని వచ్చిన విధానమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. రావలసిన మా ప్రియులను తోడుకొని రండి. వచ్చిన మా స్వరాలతో మిమ్మల్ని కీర్తించడానికి, గణపరచడానికి సహాయం చేయండి. ఈ దినాన ప్రభా, మీ పక్షాన నిలవనైన మీ దాసులను మీరు జ్ఞాపకం చేసుకుని మీ మహిమార్థమై ప్రభా మీరు వాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన అంతా కూడా ఆది నుండి అంతం వరకు మీకు మహిమకరంగా, చేరే అల్లర్లకు మైక్ శబ్దం ద్వారా బిడ్డలకు దీవెనకరంగా ఉండునట్లు కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చునండి. సాయంకాల ఆరాధనకి వెళ్ళటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 207వ కీర్తన మొదటి చరణం చివరి చరణం పాడుతూ ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. 207వ కీర్తన మొదటి చరణం చివరి చరణం. ఎంత గొప్ప పుట్టెను, దానితో రక్షణమంతయును సమస్తమాయెను. ఎంత గొప్ప పుట్టెను, యేసునకు కల్వరి మేటను. సంతసముతో సిల్వ గోటగా సూర్యుడంధకారమాయెను. సూర్యుడంధకారమాయెను. గలిబిలి కలిగేను కప్పుడు, సీనారు బాబెలు కలసికోని. శాంతమాయెనంచు పలుకుచును, ఆరక్షకుడు తన స్వంత విలువ ప్రాణమును వీడు. ఇంతలోన కపటుడు తనదగు నీటితో ప్రభుడవగా, చెంత చేరెడి పాపులను రక్షించు రక్తపు ధారగారెను. రక్షించు రక్తపు ధారగారెను. ఎంత గొప్ప పుట్టెను, దానితో రక్షణమంతయు సమస్తమాయెను. ఎంత గొప్ప పుట్టెను, యేసునకు కల్వరి మేటను. సంతసముతో సిల్వ గోటగా సూర్యుడంధకారమాయెను. సూర్యుడంధకారమాయెను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా
తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును దయచేసి కూర్చునడి. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, లెంట్లో 24 దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదవగా విందాం. పాత నిబంధన పాఠ్య భాగం లేవియా కాండం 25వ అధ్యాయంలో 1 నుండి 19 వచనముల వరకు కొరపాటి కారల్ రఘువేల్ గారు చదివి వినిపించాలని మనవి చేస్తా ఉన్నాను. కొత్త నిబంధన పాఠ్య భాగం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9-10 వచనాలు మౌనిక గారు చదవాలని మనవి చేస్తా ఉన్నా. పాత నిబంధన పాఠ్య భాగం కారల్ రఘువేల్ గారు చదవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. లెంటులోని 24వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠము లేవియా కాండము 25వ అధ్యాయము 1 నుంచి 19 వరకు. లేవియా కాండము 25వ అధ్యాయము 1 నుంచి ప్రారంభం. మరియు యెహోవా సీనాయి కొండ మీద మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, నేను మీకిచ్చుచున్న దేశములోనికి మీరు వచ్చిన తరువాత ఆ భూమి కూడా యెహోవా పేరట విశ్రాంతి కాలమును ఆచరింపవలెను. 6 సంవత్సరములు నేను చేను విత్తవలెను. 6 సంవత్సరములో నీ వృక్ష ఫలముల తోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును. 7వ సంవత్సరము భూమికి మహా విశ్రాంతి కాలము, అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను. అందులో నీ చేను విత్తకూడదు, నీ వృక్షముల తోటను శుద్ధిపరచకూడదు, నీ కారుచేల పంటను కోసుకొనకూడదు, శుద్ధిపరచని నీ వృక్ష ఫలములను ఏరుకొనకూడదు. అది భూమికి విశ్రాంతి సంవత్సరము. అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సరము సస్యము నీకును నీ దాసునికిని నీ దాసికిని నీ జీతగానికిని నీతో నివసించు పరదేశికిని ఆహారమగును. మరియు నీ పశువులకును నీ దేశ జంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండును. మరియు 7 విశ్రాంతి సంవత్సరములను, అనగా 7 ఏండ్ల గల సంవత్సరములను లెక్కింపవలెను. ఆ 7 విశ్రాంతి సంవత్సరముల కాలము 49 సంవత్సరములగును. 7వ నెల 10వ నాడు మీ స్వదేశమంతటా శృంగనాదము చెయ్యవలెను. ప్రాయశ్చిత్తార్థ దినమున మీ దేశమంతటా ఆ శృంగనాదము చేయవలెను. మీరు ఆ సంవత్సరమును, అనగా 50వ సంవత్సరము పరిశుద్ధపరచి మీ దేశవాసులకందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను. అది మీకు సునాదముగా నుండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను. ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను. ఆ సంవత్సరము, అనగా 50వ సంవత్సరము మీకు సునాద కాలము. అందులో మీరు విత్తకూడదు, కారు పంటను కోయకూడదు, శుద్ధిపరచని నీ వృక్షముల పండ్లను ఏరుకొనకూడదు. అది సునాద కాలము. అది మీకు పరిశుద్ధ మగును. పొలములో దానంతటా అదే పండిన పంటను మీరు తినెదరు. ఆ సునాద సంవత్సరమున మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరల పొందవలెను. నీవు నీ పొరుగువానికి వెలకు ఇచ్చిన దేని విషయములో కానీ, నీ పొరుగువాని దగ్గర నీవు కొనిన దేని విషయములో కానీ మీరు ఒకరికొకరు బాధింపకూడదు. సునాద సంవత్సరం అయిన తరువాత గడిచిన ఏండ్ల లెక్క చొప్పున నీ పొరుగువాని యొద్ద నీవు దానిని కొనవలెను. పంటల లెక్క చొప్పున అతడు నీకు దానిని అమ్మవలెను. ఆ సంవత్సరముల లెక్క హెచ్చిన కొలది దాని వెల హెచ్చింపవలెను. ఆ సంవత్సరముల లెక్క తగ్గిన కొలది దాని వెల తగ్గింపవలెను. ఏలయనగా పంటల లెక్క చొప్పున అతడు దాన్ని నీకు అమ్మును గదా. మీరు ఒకరికొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను.
నేను మీ దేవుడనైన యెహోవాను. కాబట్టి మీరు నాకు కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను. అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితముగా నివసించేదరు. ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఓ ప్రభువా మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అయి మౌనిక గారు. లెంటిలోని 24వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9-10 వచనములు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9-10 వచనములు. మరియు అతడు నాతో ఎలాగూ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా, అతడు వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను దేవునికే నమస్కారం చేయుము. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచనసారమని నాతో చెప్పెను. ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఎంత పర్యంతం. ఓ ప్రభువా మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి లెంట్లో 24వ దినానికి మనకి వాక్యాన్ని అందించేవారు మన సంఘప్రియులు శ్రీ వై డేవిడ్ రాజ్ మాష్ గారు. వారు రక్షణ సునాదం అనేటువంటి అంశం ద్వారా మనకి దైవ సందేశాన్ని అందించడానికి గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 183వ కీర్తన మొదటి చరణం చివరి చరణంతో దైవ సందేశంలోనికి ప్రవేశిద్దాం. 183.
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. శ్రమల కాల ధ్యానములో 24వ రోజు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి త్రియేక దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన సెయింట్ మార్క్స్ సెంటనరీ లూథరన్ చర్చ్ మెయిన్ పాస్టర్ గారు అయినటువంటి రెవరెండ్ పి దేవదాస్ గారికి, అలాగే అసోసియేట్ పాస్టర్ రెవరెండ్ పి నానిబాబు గారు, గిఫ్టీ పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన చర్చి పిసిసి చైర్మన్ గారు అయినటువంటి దేటా అశోక్ కుమార్ గారికి, మరి పిసిసి ట్రెజరర్ గారు అయినటువంటి పేర్లి ఆనంద్ బాబు గారికి, ఎల్సిసి మెంబర్స్కు, పిసిసి మెంబర్స్కు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చేరువచ్చిన సంఘస్థులకు నిండైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు ఇచ్చినటువంటి అంశము రక్షణ సునాదము. రక్షణ సునాదము. మరి మనం అందరం కూడా ఇప్పుడు పాత నిబంధన పాఠము, పత్రిక పాఠాలు చదవగా మనం విన్నాం. దేవుడు మోషేకు ఒక ధర్మశాస్త్రమునిచ్చాడు. దేవుడు జ్ఞానముతో వ్రాయించి పెట్టారు. ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. ఎవరు ఏం చేయాలి, విధులు హక్కులు ఉంటాయి. మన ప్రతి దేశానికి, ఇప్పుడు మన దేశానికి కూడా ఒక రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఉన్నది. అలాగే ఏఎల్సికి కూడా కాన్స్టిట్యూషన్ ఉన్నది. ఇలాగ అన్నిటికీ ప్రతి దేశానికి ప్రతి దానికి కూడా మనకు ఉంటాయి. ఆ కాన్స్టిట్యూషన్ బట్టే, ఆ యొక్క రాజ్యాంగాన్ని బట్టే మనం పరిపాలన జరుగుతూ ఉంటుంది. మరి దానికి కొన్ని విధులు హక్కులు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటిని అనుసరిస్తే మరి దేశం బాగా పరిపాలింపబడిపోతాయి. అలాగే యెహోవా దేవుడు సీనాయి కొండ మీద మోషేకు ఇలాగూ సెలవిచ్చారు. ఏంటది? మీకు ఇచ్చుచున్న దేశములోనికి మీరు వచ్చిన తర్వాత ఆ భూమి పేరట విశ్రాంతి కాలమును ఆచరింపవలను. విశ్రాంతి కాలాన్ని ఆచరించాలి. మనము విశ్రాంతి కాలము అని అంటే మనం ఆదివారం నాడు అని, సబ్బాతు దినం అని మనం అనుకుంటుంటాము. అలాగే ఇక్కడ కూడా విశ్రాంతి కాలాన్ని ఆచరించాలని చెప్తున్నారు. ఏంటనంటే 6 సంవత్సరములు నీ చేను విత్తవలను. 6 సంవత్సరములు నీ చేను విత్తవలను. 6 సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటను కూర్చుకొనవచ్చును. 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలము, అనగా యెహోవా పేరట విశ్రాంతి కాలముగా ఉండవలెను. అందులో మరి తర్వాత మనకి ఆ 7వ సంవత్సరం నాడు 6 సంవత్సరాలు విత్తుకుంటారు, పండించుకుంటారు. వాళ్ళ యొక్క ఫలాలని వారు అనుభవిస్తారు. 7వ సంవత్సరాన్ని విశ్రాంతిగా ఉంచాలంటే మనం క్రాప్ హాలిడే అని అంటుంటాము. అలాగైతే అది మంచిదే. కానీ ఇక్కడ ఏంటంటే యెహోవా దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధుల్లో ఇదొకటి. 7వ సంవత్సరమున మరి నీ చేను విత్తకూడదు, నీ ఫలవృక్షముల తోటను శుద్ధిపరచకూడదు, నీ కారు చేల పంటలను కోసి కొనకూడదు, శుద్ధిపరచని నీ వృక్ష ఫలములను ఏరుకొనకూడదు. అది నీ భూమికి విశ్రాంతి సంవత్సరము. అదే ఆ 7వ సంవత్సరం చేసేటువంటిదే విశ్రాంతి సంవత్సరము అని అన్నాడు. మరి 7వ సంవత్సరం పంట వేయకుండా మనకి వేయకపోయినా నష్టమేం లేదు. ఎందుకనంటే దేవుడు మన కిందకి, మనం లేవియ కాండం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. 6వ సంవత్సరమునే 3 సంవత్సరాలకు సరిపడా పంటను దేవుడు ఇస్తానన్నాడు. అందువలన 8వ సంవత్సరం విత్తనాలు వేసి మనం 9వ సంవత్సరం పంట చేతికి వచ్చేటప్పటికల్లా అప్పటి వరకు ఈ 6 సంవత్సరాల కాలంలో వేసినటువంటి పంట సరిపోతుందన్నమాట. అది అట్లాగే తర్వాత భూమికి సబ్బాతు ఎంతో మేలు. సబ్బాత్ అంటే మరి మనం చెప్పుకుంటున్నాం, ఇది 7వ రోజు సబ్బాతు దినం అని. 7వ సంవత్సరం పంట వేయకుండా మరి ఏమవుతుంది, ఉత్తగా వదిలేస్తే ఏమవుతుంది, గడ్డి మొలుస్తుంది. ఏమేయకపోతే గడ్డి మొలుస్తుంది. ఆ గడ్డి మరి పశువులకి, అక్కడ ఉన్నటువంటి వారికి అది గ్రాసంగా, ఆ పశువుల యొక్క గ్రాసంగా అది ఉపయోగపడుతుంది అనమాట. అంటే వేస్ట్ ఏం కాదు. తర్వాత
మరి ఆ భూమిలో 7వ సంవత్సరం ఆ భూమిలో పనిచేసేటువంటి వాళ్ళకి కూడా విశ్రాంతినివ్వాలి. మనమందరం కూడా అలాగే మనకు ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి విషయం అది. 7వ రోజున మనం విశ్రాంతి తీసుకోవటం అనేటువంటిది మనకు జరుగుతూ ఉన్నది. సబ్బాత్ దినం అంటే దేవుణ్ణి ఆరాధించి మనం ఆరాధిస్తాం. విశ్రాంతి మరియు పవిత్రత కోసం కేటాయించబడినటువంటి దినం అది సబ్బాత్ దినం అంటే. మరి ఒకరోజు మరి ఆ కేటాయించబడిన ఒక రోజులు క్రైస్తవులు ఆదివారాన్ని సబ్బాత్ దినంగా ఆచరిస్తూ ఉంటారు. ఈ సబ్బాత్ దినం యొక్క ప్రాముఖ్యత ఏంటి? సబ్బాత్ దినము దేవునితో సమయం గడపడానికి మనం ఉపయోగించుకోవాలి. అలాగే ఆధ్యాత్మికంగా పునరుద్ధరించుకోవడానికి మరి ఒకరోజు ఇది మనకు ఆధ్యాత్మికంగా బలపడటానికి కూడా కేటాయించబడిన రోజు మనకు సబ్బాత్ దినం. ఇది ఆరాధన మరియు భక్తితో గడపవలసినటువంటి పవిత్రమైనటువంటి రోజు. అలాగే యూదులు శనివారాన్ని సబ్బాత్ దినంగా ఆచరిస్తూ ఉంటారు. మనం కూడా క్రైస్తవులమైనటువంటి మనం కూడా మరి ఈ యొక్క సబ్బాత్ దినాన్ని ఆదివారంగా మనం ఆచరిస్తాం. ఆదివారమే సబ్బాత్ దినం అంటాం. మరి యూదులు శనివారంగా ఆచరిస్తారు. ఇట్లా మనకి ఇక్కడ 7 సంవత్సరాలని ఈ యొక్క సంఖ్య ఈ లేవీ కాండం అంతా కూడా ఎక్కువ సార్లు వచ్చింది. 7 యొక్క ప్రాముఖ్యత అక్కడ మనకి కనబడుతూ ఉన్నది. 7 సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉంది కదా, మనకు తెలుసు. చాలామంది చెప్పుంటారు, చాలామందికి ఇది తెలుసు 7 సంఖ్య యొక్క ప్రాధాన్యత. పరిశుద్ధ గ్రంథంలో 7 అనే సంఖ్యకు గొప్ప స్థానం ఉన్నది. అంతేకాకుండా సంపూర్ణతను, పరిశుద్ధతను, ఆశీర్వాదాన్ని సూచిస్తుంది ఈ 7 సంఖ్య. అలాగే ఆదికాండము 2:2లో చూసినట్లయితే మరి యెహోవా దేవుడు ఆ యొక్క సృష్టినంతటిని కూడా చేసి మరి 7వ దినమున విశ్రమించెను అన్నాను. అంటే విశ్రమించటం అంటే ఏదో విశ్రాంతి తీసుకున్నట్లు కాదు. ఆ దేవుడు మనకి 6 రోజులు సృష్టి క్రమాన్ని అంతటిని చేసేసాడు, ఇంకేం మిగలలేదు. అందుకని ఖాళీగానే ఉండటం అనేటువంటిదే విశ్రాంతి. అలాగే తర్వాత ఇశ్రాయేలు యెరికో ప్రాకారం చుట్టూ తిరిగి 7వ రోజున బూరలు ఊది యాజకులు కేకలు వేసినారు. అప్పుడు ఆ యొక్క గోడలు కూలిపోయినాయి. అలాగే మరి 4వది సిరియా రాజు సైన్యాధిపతి అయినటువంటి నయమాను, ఆయనకి కుష్ఠరోగం ఉంటే ఆయన మరి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా ఏమన్నారంటే ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునిగితే అతని యొక్క దేహము పసిపిల్లవాడి యొక్క దేహంలాగా మారిపోయింది. మరి ఇది కూడా 7 సంఖ్యని మనకు సూచిస్తుంది. అలాగే ప్రభు అయిన క్రీస్తు వారు కల్వరి సిలువపై మరి 7 మాటలు పలికారు. అలాగే అపోస్తలుడైన పౌలు మరి 7 సంఘాలకు పత్రికలు రాశారు. అపోస్తలుడైన యోహాను కూడా మరి ఆయన ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి రాశారు. ఇది 7 సంఖ్య యొక్క ప్రాధాన్యతను ఇది అందరికీ తెలిసిన విషయమే, అయినా ఒకసారి గుర్తు చేద్దామని మీకు మనం చేస్తున్నాను. అలాగే మరి లేవీ కాండం 25వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే 7 విశ్రాంతి సంవత్సరములను అనగా 7 ఏండ్లు గల సంవత్సరములను లెక్కింపవలను. అంటే 7 సంవత్సరాల 6 సంవత్సరాల తర్వాత 7 అట్లాంటి 7 ఏళ్ళు అనమాట. 7 ఏళ్ళు 49 సంవత్సరాలు. ఆ 7 విశ్రాంతి సంవత్సరాల కాలములు మొత్తము 49 సంవత్సరాలు. 49 సంవత్సరములు దాన్నే మనం ఏమంటున్నామంటే 49 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి సంవత్సరం 50వ సంవత్సరాన్ని సునాదము అని అంటున్నాం. సునాదము అట్లాగే అక్కడ మరి ఆ యొక్క ప్రాంతంలో మరి ఆ సీనాయి కొండ ప్రాంతంలో మోషే మరి ఇలాగ చెప్పారు కదా, అది ఎలాగంటే వాళ్ళు ఆ యొక్క వాగ్దాన భూమికి వెళ్ళిన తర్వాత 7వ నెల 10వ తారీఖున నీ స్వదేశమంతటా శృంగనాదము చేయవలెను. ఆ శృంగనాదం చేయటం అని అంటే పొట్టేలు కొమ్మను ఉపయోగించి శృంగనాదం చేస్తారు. అంటే మనకి పల్లెటూరులో ఈ దండోర వేస్తుంటారు. ఇలాగ చేయాలి అని మనకు పలానా వాళ్ళు వస్తున్నారనో లేకపోతే పలానా ఏంటి ఆ యొక్క వధించబడినటువంటి వాటి గురించి చెప్తుంటారు. అలాగ దండోర వేసి ఇట్లాగా మని రండి అందరూ అని, లేదా ఏదైనా మీటింగ్ ఉన్నా కానీ అక్కడ దండోర వేయిస్తుంటారు పల్లెటూరులో. అట్లాగే మరి అక్కడ శృంగనాదము చేయవలెను. మీరు ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశవాసులందరికీ విడుదల కలిగినదని చాటించాలంట. 50వ సంవత్సరం విడుదల కలిగింది అనేటువంటిది వాళ్ళకి తెలియజేయాలంటే 50 సంవత్సరాలకు ఒకసారి యెహోవా దేవుడు అలా నిర్ణయించాడు.
అందువల్లనే 50 ఏళ్ళు దానికోసం ఎదురు చూస్తూనే ఉండాలి. మరి మీ దేశవాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలన, అది మీకు సునాదముగా ఉండును. సునాదం అంటే వినటానికి సంతోషంగా, మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ అవుతున్నాయి అని అంటే మనకి వినటానికి బాగుంటుంది కదా. ప్రభుత్వం వారు వ్యవసాయం మీద వడ్డీ రుణమాఫీ చేశారు, తర్వాత మీకు డ్వాక్రా రుణం తీసివేశారు. ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, అవి మనం వింటానికి ఎంతో బాగుంటుంది. అబ్బా చాలా మనకి 10,000 కలిసి వస్తాయి, లేకపోతే 20,000 కలిసి వస్తాయని మనం ఆనందపడుతూ ఉంటాం. మాకు కూడా డిఏ వచ్చిందనంటే, పిఆర్సీ ఇస్తున్నారంటే, ఇలాంటివన్నీ కూడా మాకు వినటానికి ఆనందంగా ఉంటాయి. ప్రభుత్వం వారు చేయట్లేదు కానీ చేస్తే చాలా బాగా ఉంటుంది. మరి అలాగే ప్రత్యేకమైనటువంటి పవిత్రమైనటువంటి సంవత్సరం ఇది భూమికి విశ్రాంతినిస్తూ, అంటే 50వ సంవత్సరం అన్నమాట. విశ్రాంతినిస్తూ బానిసలను విడిపించి ధనము మరియు భూమిని తిరిగి పంపిణీ చేయాలని చెబుతుంది. అంటే ఎవరి దగ్గర అయినా అప్పు తీసుకున్నట్లయితే, రుణం తీసుకుంటాం మనం ఈ 50 సంవత్సరాల లోపు, అంటే 46వ సంవత్సరం తీసుకోవచ్చు, 47వ సంవత్సరం తీసుకోవచ్చు, అప్పులు తీసుకుంటూ ఉంటాం మన అవసరాల కొద్దీ. తీసుకుంటున్నప్పుడు ఆ 50వ సంవత్సరం వచ్చిన తర్వాత ఆ అప్పు మనం కట్టకపోయినా పర్వాలేదు, ఏదైనా తాకట్టు పెట్టుకుంటున్నారు, ఆ తాకట్టు కూడా విడిపింపబడుతుంది. భూమి తాకట్లు పెట్టుకుంటారు, బంగారం తాకట్టు పెట్టుకుంటుంటారు, ఇలాగ అన్ని రకాలుగా తాకట్లు మనం ఏవో పెట్టుకుంటుంటాం. అవన్నీ కూడా 50వ సంవత్సరం అంటే సునాద సంవత్సరములో అవన్నీ కూడా విడిపింపబడతాయి. మనకున్నటువంటి మన స్థలం కూడా ఎవరికైనా దాన్ని ఏమంటారంటే అప్పుగా పెట్టుకున్నట్లయితే దాన్ని కూడా మనం విడిపింపబడతాం అన్నమాట ఆ సంవత్సరమున. మరి ఈ యొక్క సునాద సంవత్సరంలో ఇవన్నీ కూడా మనకి తిరిగి మనకు వస్తాయి. సునాద సంవత్సరం అంటే బైబిల్ ఏమన్నదంటే జూబిలీ అని ఉంది. జూబిలీ అంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అన్నిటినీ కూడా మరి 50 ఏళ్ళు జరిగాయి, ఫంక్షన్ జరుగుతుందని, 50 సంవత్సరాలకి ఇలా జరుగుతుందని వాళ్ళు మనకి చెప్తూ ఉంటారు, మన పేపర్లో ప్రకటిస్తుంటారు. అలాగే మనం కూడా చేసుకున్నాం. 2016లో సెంటనరీ ఇయర్ మనం చేసుకున్నాం. సెయింట్ మార్క్స్ లూథరన్ చర్చిని సెంటనరీ ఇయర్ మనం చేసుకున్నాం. అట్లాగే ఈ సెంటనరీ ఇయర్కి అంటే ఒక 100 సంవత్సరాలకి ఈ సునాద సంవత్సరాలు 2 ఉంటాయంట. అంటే 2 సార్లే ఇవన్నీ కూడా విడిపింపబడతాయి అన్నమాట. ఏంటి, ఎవరైనా ఏదైనా అప్పులు తీసుకున్నా, ఏదైనా తాకట్లు పెట్టుకున్నా, ఏదైనా రుణాలు ఉన్నా, ఇవన్నీ కూడా ఆ సునాద సంవత్సరంలో విడిపింపబడతాయని అప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగంలో, ఆ ధర్మశాస్త్రం, మోషేకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో అవి తెలియజేశారు. అట్లాగే తర్వాత కీర్తనలో 118:24 చూసినట్లయితే మనము ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినం కదా. నిజమే, ఇది యెహోవా దేవుడు పేదవాళ్ళ కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సునాద సంవత్సరం పేదవాళ్ళ కొరకే. మరి దీని యందు మనం ఉత్సహించి సంతోషించుదము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించుదాము. ఇది బీదల కొరకు, అప్పుడు అప్పుల ఊబిలో ఉన్న వాళ్ళ కొరకు, అనారోగ్యంలో ఉన్నవారికి, శాపగ్రస్తుల కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ సంవత్సరం, ఈ సునాద సంవత్సరం. మరి యెషయా 61 మొదటి 3 వచనాలు మనం చూసినట్లయితే, యెషయా 61:3 వచనాలు, మొదటి 3 వచనాలు. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకును సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గలవారికి దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపు చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇలాగే మనకు కూడా, మనకి నూతన నిబంధనలకు కూడా యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత అవన్నీ కూడా నెరవేర్చబడినాయి అని చెప్పేసి మనం చదువుకుంటాం. అలాగే ఈ కొత్త నిబంధన కాలంలో కూడా మనం చెప్పుకున్నాం కదా. మరి యేసుక్రీస్తు వారు కూడా ప్రవక్త అయిన యెషయా గ్రంథాన్ని అప్పుడు ఆ యెరూషలేములో ఉన్నప్పుడు వారానికి ఒకసారి ఆ దేవాలయానికి వెళ్ళి ఆ తోలుతో కట్టినటువంటి ఆ చుట్టలన్నిటిని కూడా విప్పదీసి ఏదో ఒకటి చదివి వినిపిస్తూ ఉంటారు. అట్లాగా ఆయనకి ఆ రోజు ఆ చేతికి ఆ యెషయా 61వ అధ్యాయము మరి ఆయనకి చదవటానికి అవకాశం కలిగిందనమాట. ఇక్కడ కూడా చెప్తున్నారు ఏమనంటే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను,
చెరలోనున్న వారికి విడుదల, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. హితవత్సరమన్నా సునాద సంవత్సరమన్నా ఒకటే. అలాగే మనం ఇందాక చదువుకున్న హితవత్సరం అని ఇక్కడ కూడా మనకి హితవత్సరాన్ని ఇవ్వటానికి ఆయన పరలోకము నుండి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఇవన్నీ కూడా ఈ గ్రంథము ఆయన చదివిన తర్వాత అక్కడ కూర్చుంటే సమాజ మందిరంలో అందరూ కూడా ఆయన వైపు ఏంది ఈయన ఇవన్నీ చేశాడా అన్నట్లుగా ఆయన వైపు తేరి చూస్తుంటే, నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరిందని వారితో చెప్పసాగాను. వారితో ఆ మాటలు చెప్పాడు అనమాట. తర్వాత మనము ఈ సునాద సంవత్సరాన్ని అనుభవించడానికి మరి మనం అందరం కూడా రక్షింపబడాలి. రక్షణ అనేటువంటిది లేకుండా ఏది జరగదు. కనుక రక్షణ అనేటువంటిది మనం ఎవరి వల్ల వస్తుంది? యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళాలి మనం. అంతేగాని ఆయన మన దగ్గరికి వచ్చి మనల్ని ఇలా ఉండండి ఇలా ఉండండి చెప్పేవారే కానీ ఆయన మనం బలవంత పెట్టట్లేదు. కనుక మనము యేసు ప్రభు వద్దకు వస్తే నిన్ను నన్ను మనల్ని కూడా ఆయన స్వతంత్రులుగా చేస్తాడు. మనం స్వతంత్రులుగా ఉంటాము. ఆ స్వతంత్రులుగా ఉండటం అనేటువంటిదే సునాద సంవత్సరం. ఎందుకనంటే అంతకుముందు మనకు అప్పులు, ఇంకా ఏదైనా తాకట్లు ఉన్నా, ఇంకా ఏదైనా వడ్డీలు ఉన్నా, ఇట్లాంటివన్నీ రుణమాఫీ అయిపోతున్నాయి. కానీ ఇక్కడ దేవుడు మన కొరకు ఈ లోకానికి వస్తున్నప్పుడు ఆయన లోకానికి రావటమే రక్షకుడిగా వచ్చాడు. మరి రక్షణ అనేటువంటిది ఉచితమైందని చెప్పేసి అందరూ చాలా తేలిగ్గా తీసుకోవచ్చు. కానీ రక్షణ అనేటువంటిది తేలిగ్గా ఏమీ రాదు. ఎందుకనంటే మరి ఆ ఎఫ్ఎస్సి 2:4 మనకు చూసిన విధంగా అయితే, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు, ఆ చచ్చిన వారు ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. మళ్ళీ అదే అధ్యాయంలో 8వ వచనంలో చూసినట్లయితే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మనం అందరం కూడా విశ్వాసము చేతనే రక్షింపబడి ఉన్నాం. ఇది మన పితృపారంపర్యంగా వచ్చేటువంటి కాదు. వాళ్ళు రక్షింపబడ్డారు, మనం కూడా రక్షింపబడి పర్వాలేదు అని చేసి అనుకోకూడదు. ఎవరి రక్షణ వాళ్ళదే. మరి అలాగే మనకి ఇది దేవుడిచ్చినటువంటి వరము, కృపావరం, గిఫ్ట్ ఆఫ్ గాడ్. మరి మనం మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. ఎట్లా విమోచింపబడ్డాం మనం? అమూల్యమైన రక్తము చేత, అంటే యేసు ప్రభు వారి యొక్క రక్తము చేత, అనగా నిర్దోషత్వమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా అని చెప్పాను ఆయన హెచ్చరిస్తున్నారు మనల్ని. యేసు ప్రభు వారు మరి ఈ లోకానికి రక్షకుడిగా వచ్చారు. లోకాసువార్త 2:11 మనకందరికీ తెలుసు. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అంటే అభిషిక్తుడని, యేసు అని అంటే రక్షకుడు అని మనకి తెలియజేశారు. అట్లాగే యేసు అనే పదమునకు మనకు రక్షకుడు అని అర్థం చెప్పుకుంటాం. ఆ యొక్క రక్షక నామధ్యేయముతో ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆయన ఉద్దేశం ఏంటి? అందరూ రక్షింపబడాలనేది ఆయన యొక్క కోరిక. మరి దేవుడు ఎవరిని బలవంత పెట్టలేదు, మనకే ఆ చాయిస్ వదిలేస్తున్నారు. మన పర్సనల్ చాయిస్ అది. అంతేగాని ఆయన ఏమి మీరు రండి నా దగ్గరికి రండి అని చేసి అంటలేదు. వస్తే ఆయన రక్షిస్తాడు. మనం వెళ్ళాలి ఆయన దగ్గరికి వెళ్ళి, నేను రక్షణ పొందాలి, నా పాపాలన్నిటికి విముక్తి కలగాలి, నా శాపాలన్నిటికి విముక్తి కలగాలని నీలో ఆ ఆలోచన వస్తే నువ్వు రక్షింపబడతావు ఖచ్చితంగా. మరి అలాగే ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత రోమపత్రిక 10:9 చూసినట్లయితే, యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయముతో ముందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడతావు. మృతుల్లో నుండి లేపబడ్డాడు, మనం కూడా ఆ మృతుల నుండి లేపబడతాము, ఆయనతో పాటు వెళ్తాము అనేటువంటి ఒక విశ్వాసము నీలో ఉంటే నువ్వు ఖచ్చితంగా రక్షింపబడతావు. తర్వాత అలాగే రోమా 10:13 చూసినట్లయితే, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడను. మనం ప్రభు నామం పేరటనే మనం ప్రార్థన చేసుకుంటాం కదా. మనం యేసే నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి అని మనం ప్రార్థన చేసుకుంటాం. ఆయన పేరటనే మనం ప్రార్థన చేయగలిగి ఉండాలి, అప్పుడే మనం రక్షింపబడతాం.
మళ్ళీ అలాగే రక్షకుని వద్దకు వెళితే నువ్వు ఖచ్చితంగా రక్షింపబడతావు. ఇలాగ చూసుకున్నట్లయితే ఒక ఆయన్ని మనం మా నూతన నిబంధనలు మనం ఒక ఆయన చూస్తాం. ఎవరంటే ఆయన పొట్టివాడైనటువంటి జక్కయ్య. ఆయన యేసుప్రభు వారు ఆ దారిలో వస్తున్నారని తెలుసుకొని ఆయన చూడటానికి ఈయన పొట్టివాడైనందున ఆ మేడి చెట్టు ఎక్కి కూర్చుంటే ఈయన ఆ దారిని వెళుతూ యేసుప్రభు వారు దిగిరా అని చెప్పేసి అని ఆయనకు చెప్తారు. అప్పుడు దిగి ఆయన సంతోషంతో దిగి వచ్చి ఆయన్ని చేర్చుకున్నాడు. యేసయ్యను తన హృదయంలో చేర్చుకున్నాడు. మరి జక్కయ్య నిలువబడి ఉంటే నువ్వు రా అని చెప్పేసి అన్నాడు. ఆయన ఇప్పుడు ఏం చెప్పాడంటే జక్కయ్య, ప్రభువా నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తాను. నేను ఎవరి యొద్దైనాను నేను అన్యాయంగా తీసుకున్నట్లయితే అది నేను 4 వాళ్ళకి మరలా తిరిగి చెల్లిస్తాను అని చెప్పేసి అని చెప్తున్నాడు. మరి అట్లాగా అందుకు అప్పుడు ఆయనలో ఆ రియాక్షన్ని చూసి ప్రభువుని చేర్చుకున్నాడు. ఆయనలో మార్పు కలిగింది. ఆయన ఏం చెప్పాడంటే అప్పుడు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే అని అన్నాడు. ఇతడును అబ్రహాము కుమారుడు, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని అన్నాడు. రక్షణ, అక్కడ రక్షణ పొంది ఉన్నాడు అనమాట. రక్షణ అంటే స్వీకరించుట మరి స్పందించుట, ఈ రెండింటిని కలిపితేనే రక్షణ. అలాగే ఇంకొక కూడా చూస్తాం మనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 42-43 వచనాలు చూసినట్లయితే అక్కడ ఇద్దరు సిలువ మీద వేసినటువంటి కల్వరి కొండ మీద ఇద్దరు దొంగలు యేసు ప్రభు వారిని సిలువ వేశారు. మొదటి దొంగ అన్నాడు అనమాట, నువ్వు యేసుక్రీస్తు, నువ్వు ప్రభువారు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని ఎగతాళి చేశాడు, అపహసించాడు. అట్లా కాకుండా రెండో వాడు ఏం చేశాడంటే ఆయన్ని గద్దించి, ఇది మనకి న్యాయమే, ఈ శిక్ష మనం అనుభవించాల్సిందే, మనం చేసిన తప్పిదాలకి ఇది, ఆయన ఏ తప్పిదము చేయలేదు అని గట్టిగా ఆయన్ని గద్దించాడు. ఆయన వైపు చూసి అప్పుడు ఏమన్నాడంటే అందుకు ఆయన, నీవు నాతో కూడా పరదేశం అయ్యా, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఆయన వైపు చూసి నీవు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, ప్రతి ఒక్కరం కూడా జ్ఞాపకం చేసుకోమని దేవుడిని అడుగుదాం. అందరూ అడగండి, ప్రతి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమనండి, మనల్ని జ్ఞాపకం చేసుకోమనండి. మన కుటుంబం గురించి, మన బిడ్డల పరిస్థితుల గురించి, మన బిడ్డల ఉద్యోగాల గురించి, బిడ్డల యొక్క వివాహాల గురించి అందరూ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయండి. జ్ఞాపకం చేసుకోమన్నాడు ఆయన దొంగ. వెంటనే అక్కడ ఏమొచ్చింది చూడండి. ఆయన నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటామని చెప్పేసి అని అక్కడ ఆయన మంచి వాగ్దానాన్ని దేవుడు ఇచ్చాడు అక్కడ. అలాగే పాపాత్ములైన ఒక స్త్రీ గురించి కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. ఆమె మరి పరిసయ్యుడు ఇంటికి యేసుప్రభు వారిని భోజనానికి పిలిచారు. భోజనానికి పిలిస్తే ఆ భోజనానికి పంక్తిలో కూర్చొని ఉంటే అక్కడికి చాలామంది భోజనం చేయడానికి వచ్చి ఉన్నారు. ఆమె ఆయన పాదాల దగ్గర కూర్చొని కన్నీరు కార్చి ఆయన పాదాలు కడిగింది. అలాగే తల వెంట్రుకలతో ఆ యొక్క తడిసినటువంటి పాదాలని తుడిచింది. తర్వాత తన యొక్క అత్తరు బుడ్డిని తీసి మరి ఆయన కాళ్ళకు పూసింది. ఇవన్నీ చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు, ఈయన ప్రవక్తే కదా, ఈయనకి తెలియదా ఆమె ఎవరో అని చెప్పేసి అని ఎగతాళిగా కూడా అనుకున్నారు. అయినప్పటికీ కూడా ఆయన అక్కడ ఒక చిన్న ఉపమానం చెప్పి ఆయన వాళ్ళని గద్దించి అక్కడ ఈ మాట చెప్పాడు అనమాట. ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తారమైనటువంటి పాపములు క్షమించబడనని నీతో చెప్పుచున్నానని అనను. మరి అలాగే అందుకు మరి ఆయన, నీ విశ్వాసం నిన్ను రక్షించను, నువ్వు సమాధాన గలదానివై వెళ్ళమని చెప్పేసి ఆమెకు కూడా ఒక రక్షణని ఇచ్చి పంపించాను. అలాగే శతాధిపతి విశ్వాసం, శతాధిపతి కూడా ఆయన యొక్క విశ్వాసాన్ని తెలియపరిచాడు. మరి లూకాసు వార్త 7వ అధ్యాయం 1-10 వచనాలు చూసినట్లయితే శతాధిపతి విశ్వాసాన్ని మనం చూడవచ్చు. యేసుని గురించి విని ఆయన రోగి అయి ఉన్నాడు. ఆయన యొక్క సైన్యములో ఒక సేవకుడు, సైన్యంలో ఉన్నటువంటి తోటి సైనికుడు ఆయన చనిపోయే పరిస్థితిలో ఉంటే యేసు ప్రభు వారి గురించి విని అక్కడికి కొంతమంది యూదుల పెద్దలని పంపిస్తే ఆ యూదుల పెద్దలు అక్కడికి వెళ్ళి, ఈయన మనకు సమాజ మందిరాన్ని కట్టించాడు, ఈయన అడిగింది మనం చేయటం కరెక్టే, మనం ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి యేసు ప్రభు వారిని ఒప్పించి అక్కడికి తీసుకెళ్తే అక్కడికి ఆయన వెళ్ళగానే ఆయన ఏమన్నాడంటే, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటికి
ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను, మాట మాత్రం సెలవిమ్ము అని చెప్పేసి ఆయన అప్పుడు ఆ దాసుడు స్వస్థపరచబడను. నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా, నా యొక్క సైనికుడు బతుకుతాడు, నా దాసుడు బతుకుతాడు, నా దగ్గర ఎంతోమంది సైనికులు ఉన్నారు, నేను ఏది చెబితే అది చేసేవాళ్ళు ఉన్నారు, నేను రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు అని తన యొక్క అధికారాన్ని కూడా చెప్పాడు. కానీ అయ్యా నువ్వు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడిని కాదని చేసి తాను తగ్గించుకున్నాడు. ఎంత అధికారంలో ఉన్నా తగ్గించుకున్నాడు. మనం ఆ అధికారంలో ఉంటే అసలు మనం నిలబడం. కానీ అక్కడ శతాధిపతి దాన్ని తగ్గించుకొని తన దాసుడు స్వస్థత కొరకు తన యొక్క విశ్వాసాన్ని అక్కడ బయటపెట్టాడు. అప్పుడు తర్వాత యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేల్లో నేను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. నేను ఇశ్రాయేల్ జనాంగం చాలామందిని చూశాను, కానీ నేను ఇంత విశ్వాసాన్ని నేను చూడలేదు అని చెప్పేసి అన్నారు. మనకి ఇచ్చినటువంటి ప్రకటన గ్రంథ ధ్యానాలులో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 9-10 వచనాలు నాకు ఇచ్చారు. ఆ ఇదిని ఒకసారి మనం చూద్దాం. మరి ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయము 9 వచనాల్లో నాకు ఇది తోచినది మీకు చెప్తాను. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. గొర్రెపిల్ల ఇక్కడ ఎవరు? యేసు ప్రభు వారే. ఆయన పెండ్లి విందుకు పిలువబడటం అంటే నిజంగా అది చాలా అదృష్టం అన్నమాట. మనం ఆ పెండ్లి విందుకి మనం అందరము కూడా పెళ్లి కార్డులు మనం పొందాలి, మనం అందరం వెళ్ళాలి, ఆ పెండ్లి విందులో మనం కూడా పార్టిసిపేట్ చేయాలి. అట్లాంటి ధన్యత మనకు దేవుడు దయచేయను గాక. ప్రకటన గ్రంథంలో 7 ధన్యతలు రాయబడినాయి అంట. ఏంటంటే అవి, ఒకటి ఆ పెండ్లి పరలోకంలో జరుగుతుంది, రెండవది పెండ్లి విందు భూమి మీద జరుగుతుంది, పెండ్లి కుమార్తెగా సంఘం ఉంటుంది. ఈ సంఘమే పెండ్లి కుమార్తె. ఆయన పెండ్లి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మనల్ని అందరినీ ఆ యొక్క పెండ్లి విందుకి సిద్ధపడటానికి తీసుకువెళ్తున్నాడు. మరి ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారు ఎవరంటే, అప్పుడున్నటువంటి శ్రమల కాలంలో మరి రక్షింపబడిన యూదులు అన్యజనులే. ఈ దృశ్యాన్ని అంతటిని కూడా ఒక కీర్తనాకారుడు అంటే దావీదు గారు మరి తన యొక్క కీర్తనలో 45వ అధ్యాయంలో ఆ యొక్క పెళ్లి దృశ్యాన్ని, ఆ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఏమేమి ధరించాలి, ఏమి ధరించకూడదు, ఇలాంటివన్నీ కూడా రూల్స్ దాంట్లో రాసి ఉన్నాయి. తర్వాత పెండ్లి విందు 1000 సంవత్సరాలు జరుగుతుందంట. మనం ఒక పెండ్లి విందు చేయటానికి మనం ఎంత బాధపడుతుంటాం, అంటే చేయలేము మనం. కానీ ఆ పెండ్లి విందులో మనం పార్టిసిపేట్ చేస్తే 1000 సంవత్సరాలు మరి పెండ్లి విందులో పార్టిసిపేట్ చేస్తాం. పెండ్లి విందుకు పాత నిబంధన కాల పరిశుద్ధులు మహాశ్రమల కాలంలో రక్షింపబడిన వారు ఆహ్వానితులుగా పిలువబడతారు. యూదులంట ఈ యొక్క పెళ్ళి 7 రోజులు చేసుకుంటారంట. మరి ఇదివరకు రోజుల్లో చాలా రోజులుగా చేసుకునేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడంటే అంతా చాలా దూరంగా ఉంటున్నారు, అంతా ఒక 2-3 రోజుల్లో అంతా అయిపోతుంది. అలాగే దినాలు అట్లాగే జరుగుతున్నాయి, చనిపోయిన దినాలు అలాగే జరుగుతున్నాయి, పెళ్ళిళ్ళు కూడా అలాగే జరుగుతున్నాయి. ఇదివరకు పెళ్ళిళ్ళు అంటే మరి ఒక పెద్ద సందడి ఉండేది ఇంట్లో, కానీ ఇప్పుడు అది అన్నీ పోయినాయి. సరే, మరి ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయం 1-13 చూసినట్లయితే, పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి కలిగిన వారు. మనకి తెలుసు, వారు బుద్ధి కలిగినటువంటి వారు వారి యొక్క దివిటీలను సిద్ధపరచుకున్నారు, వారి సిద్ధుల్లో నూనెని సిద్ధపరచుకున్నారు. మరి అలాగే అక్కడ అన్నీ ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత అక్కడ వాళ్ళందరూ కూడా ఆయన రావడం లేట్ అయ్యేటప్పటికి పునికి నిద్రించారంట. వచ్చిన తర్వాత ఆయన వచ్చి ప్రభువారు వస్తున్నారు, మరి అందరూ లెగవండి, పెండ్లి కుమారుడు వస్తున్నాడు, లెగవండి అని అంటే అందరూ లేచి ఈ సిద్ధపడినటువంటి కన్యకలు లేచి ఆయన ఎదుర్కొన్నారు. ఈ సిద్ధపడినటువంటి వాళ్ళ సిద్ధుల్లో నూనె లేదు. వాళ్ళు వచ్చి వాళ్ళని అడిగితే మా దగ్గర లేదు, మీరు బయటకు పోయి కొనుక్కోండి, మాకు చాలదులే అని చెప్పేసి వాళ్ళని పక్కకి నెట్టివేశారు. సరే, అది మరి నిజంగా సిద్ధపడినటువంటి వారు ఆ యొక్క పెండ్లి విందులో మరి ఉన్నారు. అట్లాగే అక్కడ ఇది విషయం మనం ఏ సమయంలో వస్తారో ఎట్లా వస్తారో మనకు తెలియదు కదా. యేసయ్య మనకి పెండ్లి కుమారుడిగా ఏ విధంగా వస్తాడో మనకు తెలియదు. అందుకని ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి.
మెలకుగా ఉండాలి. ఆయన మరి ఏ రకంగా వస్తాడో తెలియదు. కనుక మనం మెలకుగా ఉండి సిద్ధపడి ఉన్నవారు అతనితో పెండ్లి విందుకి అతనితో పాటు ఆ యొక్క పరలోక రాజ్యంలోనికి వెళ్ళారు. తర్వాత ప్రకటన గ్రంథం 19 అధ్యాయం 10వ వచనంలో, నేను నీతోనూ యేసును గుర్చిన సాక్ష్యము చెప్పుచున్నాను, నీ సహోదరులతోనూ నీ సహదాసుడును దేవునికే నమస్కారము చేయము. యేసును గుర్చిన సాక్ష్యము ప్రవచన సారమని అనగా ప్రవచన ఆత్మ అని నాతో చెప్పాను. ఇక్కడ ఏంటంటే ఏ మనుష్యుడికి కూడా మరి పాదాలకి మొక్కకూడదు. ఇతర మనుషుల యొక్క పాదాలకు మనం మొక్కకూడదు. మనం మొక్కవలసింది ఎవరికంటే మన ప్రభువుకు మాత్రమే, యేసు ప్రభు వారికి మాత్రమే మనం మొక్కాలి, అంతే. తర్వాత ఏ విగ్రహానికి కూడా మొక్కకూడదు. దేవుని వాక్యం మనకి చెప్తుంది, స్పష్టంగా చెప్తుంది. పరలోకములు పెండ్లైన తర్వాత జరగబోయేటువంటి గొప్ప సంఘటన ఏంటంటే యేసయ్య రాకడా. అక్కడ మరి 2 సంఘటనలు ఉన్నాయి. యేసయ్య రెండవ రాకడగా వచ్చినప్పుడు 2 సంఘటనలు జరుగుతాయంట. ఏంటంటే అవి తన సంఘాన్ని తీసుకొని వెళ్తారు. అలాగే మధ్యాకాశంలోనికి ఆ సంఘాన్ని తీసుకువెళ్ళటానికి మధ్యాకాశంలోనికి వస్తారు. అలాగే భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన చేయటానికి ఆయన వస్తున్నారు. అట్లాగే మనం ఇక నేను ముగించడానికి వస్తున్నాను. తర్వాత మనకి ఇలాగా మనం ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో ఉండటానికి మనం సిద్ధపడి ఉండాలి. రక్షణ మనం పొంది ఉండాలి. అలాంటి రక్షణ మనకు కలగాలి. మరి రక్షణ సునాద సంవత్సరం ఇవ్వటానికి ఈ లోకానికి యేసయ్య వచ్చాడు కదా. మరి ప్రతి సంవత్సరం సునాద సంవత్సరంగా చేశాడు ఆయన. ఎందుకని ఆయన యొక్క చివరి రక్తపు బొట్టు వరకు మనకు చిందించి మనల్ని రక్షించారు. ఆ రక్షణ సునాద సంవత్సరంగా మనం ఆనందిస్తున్నాం. మన యొక్క పాత రోత దోషములు శాపములు ఇవన్నీ కూడా కొట్టివేయటానికి ఆయన వచ్చాడు. తర్వాత మరి మనకి ఒక రక్షణ సునాదాన్ని ఇచ్చారు. పాత నిబంధన కాలంలో ఏంటి, దేవుడు వాళ్ళ యొక్క అప్పులు తీర్చుకోవడానికి, వాళ్ళ యొక్క రుణాలు తీర్చుకోవడానికి 50వ సంవత్సరములు వాళ్ళే పంట వేసుకొని వాళ్ళే పండించుకొని ఆ అప్పులన్నీ తీర్చుకునేవాళ్ళు. అప్పులు తీర్చుకోలేకపోతే ఇక అంతే. మళ్ళీ 51వ సంవత్సరం వచ్చిందంటే ఇక మళ్ళీ మామూలే అప్పులు, మళ్ళీ అన్నీ మామూలే. కానీ ఇక్కడ దేవుడు మన కొరకు వచ్చి ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించి మనల్ని ఆ రక్తం చోట కొనబడి మనమందరం కూడా ప్రతి సంవత్సరం ఆయన పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన తర్వాత చనిపోయిన రోజు ఇవన్నీ కూడా మనకి సునాద సంవత్సరములే. ఎందుకంటే మనం రక్షించడానికి వచ్చాడు ఆయన. తర్వాత ఆయన మరి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత మనం అడగాలి ఆయన్ని. ఇక్కడ ప్రతిదీ కూడా అడగాలి ఆయన్ని. అడగకుండా ఎవరు ఇంట్లో అన్నం కూడా పెట్టరు మనకి కదా. అమ్మ పెట్టదు, ఇంట్లో భార్య కూడా పెట్టదు. అడగాలి. నాకు ఆకలి వేస్తుంది అన్నం పెట్టమంటే పెడతారు. అట్లాగే యేసయ్యను కూడా మనం అడగాలి, అంతే. ఆయనకు అన్నీ తెలుసులే నా సంగతులన్నీ ఆయన చేసి అనుకోకూడదు, అడగాలి. పాపాలను కూడా అలాగే ఒప్పుకోవాలి. మన పాపాలను కూడా అలాగే ఒప్పుకోవాలి. ఏంటి అలా, నేను ఈ పాపం చేశాను, నేను దొంగతనం చేశాను, లేకపోతే నేను అక్కడ ఇవన్నీ ఇట్లాంటివన్నీ కూడా మనం అన్నీ క్లియర్గా ఒప్పుకోవాలి. అలాగే ఇక్కడ మనం అడిగితే ఆయన అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే ఎక్కువగా అత్యధికంగా ఇస్తానంటున్నాడు. మరి అలాగే మరి ప్రతిరోజు ప్రతి సంవత్సరము సునాద సంవత్సరంగా మనకు ఉంటుంది. అలా ఉన్నట్లయితే మనకు ప్రతి సంవత్సరము ప్రతిరోజు ఒక సునాద సంవత్సరముగా, ఒక రక్షణ సునాద సంవత్సరముగా మనకి ఉంటుంది. అలాంటి రక్షణ సునాద సంవత్సరం యొక్క ఫలాలందరినీ కూడా మనం పొందవాలని దేవుని పేరట కోరుకుంటున్నాను. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును గాక. Viringi
దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఈరోజు మరి వాక్యాన్ని అందించినటువంటి మన ప్రియులు పెద్దలు డేవిడ్ రాజు మాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి రేపటి దినాన మనకి దైవ సందేశాన్ని అందించేవారు శ్రీమతి నామా మారతమ్మ గారు రేపు దైవ సందేశాన్ని అందిస్తారు. అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైన ప్రకటనలు గమనించాలి. మనం ఈరోజు ఏప్రిల్ 1లో ఉన్నాం, 1వ తారీఖులోనికి ప్రవేశించాం. అయితే 7వ తారీఖు నుండి, ఈ మాసం 7వ తారీఖు నుండి 12వ తారీఖు దాకా నిర్ధారణ క్లాసులు జరిగించబడతాయి. కనుక నిర్ధారణ కొరకు సిద్ధపడేవారు, అలాగే బ్యాప్టిజం కొరకు సిద్ధపడేవారు మీ నేమ్స్ని గిఫ్టీ పాస్టర్ గారికి ఇవ్వాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మట్లాదివారం ఫామ్ సండే మనం బ్యాప్టిజం సిద్ధపడిన వారికి బ్యాప్టిజాలు, నిర్ధారణ సిద్ధపడిన వారికి మరి ఫామ్ సండే రోజు నిర్ధారణ కార్యక్రమం జరిగిస్తాం. దీనికి 7వ తారీఖు నుండి 12వ తారీఖు దాకా ప్రతిరోజు సాయంత్రం మరి 4 గంటల నుండి 5:30 గంటల వరకు, మరలా 6 గంటల వరకు ఈ నిర్ధారణ క్లాసులు జరిగించబడతాయి. 7 గంటలకు మరలా మనకు సర్వీస్ ఉంటుంది కనుక ఈ విషయాన్ని గమనించి బ్యాప్టిజం నిర్ధారణ కొరకు సిద్ధపడేవాళ్ళు మీ నేమ్స్ ఇవ్వవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి కొంచెం చిన్న బిడ్డల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. రాత్రి ఒక బాబుని మన క్యాంపస్లోని కుక్క గరవటం జరిగింది కనుక మీ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మరి మండలకాల ధ్యానాల్లో ఫాస్టింగ్స్ ఉంటూ మీ ఆఫరింగ్స్ని మరి దేవుని సన్నిధిలో అర్పించాలనుకున్న వారి కొరకై మరి కానుక పెట్టెలు పెట్టబడ్డాయి. మీ కానుకల్ని అందులో మరి అర్పించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రభు ప్రార్థనలో అందరూ లేచి నిలబడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థింతుము. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా రక్షక, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి నామాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఈ పగటి వీళ్ళంతయు కూడా మీ సన్నిధి మా బిడ్డలతో ఉంచి, బిడ్డల యొక్క పనుల్లో, ఉద్యోగములు, వ్యాపారంలో, ప్రయాణాల్లో సమస్తములో కృప చూపించినటువంటి గొప్ప దేవుడువు. ఈ సాయంకాల వేళలో ప్రభా, ఈ మండలకాలపు ధ్యాన ఆరాధనలోనికి సంఘాన్ని మీరు నడిపించారు. చేరినటువంటి బిడ్డలు మిమ్మల్ని స్తుతించారు. ఆరాధన ద్వారా మీరు మహిమనొందారు. మీ దాసులను మీ పక్షంగా నిలవబెట్టుకుని మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. విత్తబడినటువంటి ఈ వాక్యము ప్రతి ఒక్క బిడ్డ హృదయములో భద్రపరచుకుని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని బిడ్డలు కలిగి జీవించుటకు మీ కృపా సహాయమును చేరిన ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా సెయింట్ మార్క్స్ దేవాలయం కలిగినటువంటి ప్రతి కుటుంబాన్ని మీ పాదాల చెంతకు తీసుకొస్తూ ఉన్నాం. మా పిసిసి చైర్మన్ గారిని బట్టి, ట్రెజరర్ గారిని బట్టి, మా పిసిసి ఎల్సిసి సభ్యులు వారి కుటుంబాల కొరకే మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. అదే రీతిగా స్త్రీల సమాజము, యవన బిడ్డలు, సండే స్కూల్ బాలబాలికల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంతదనక మీ కృప బిడ్డలతో ఉంచి బిడ్డల యొక్క చదువుల్లో, ఉద్యోగముల్లో, పనుల్లో, వ్యాపారముల్లో, సమస్యములో కృప చూపించినటువంటి గొప్ప దేవుడువు ప్రభా. మీ కృపా సాన్నిధ్యం వద్ద ప్రభా నిలిచినటువంటి ఈ బిడ్డలందరి కొరకై పేరు పేరిన ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మండలకాలపు ధ్యానాల్లో అనేకులు ఉపవాసముల నుండి కన్నీరు విడుస్తూ వారి శారీరాత్మలను ప్రభా మీ వాక్యము ద్వారా నలగొట్టుకుంటున్నటువంటి బిడ్డలు ఉన్నారు. బిడ్డలు కావలసినటువంటి శారీరానుసారమైనటువంటి బలమును, ఆత్మీయమైనటువంటి జీవితమును వారి జీవితాలకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘములో కష్టకాలముల్లో, శ్రమల్లో, బాధల్లో, వ్యాధుల్లో, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. వీటన్నిటి నుంచి కూడా మీరు విడుదల దయచేయండి. మా సంఘ యవన బిడ్డల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డల యొక్క ఉద్యోగ ప్రయత్నాల్లో, వివాహ విషయాల్లో మీ కృప వారితో ఉంచండి. మా సంఘ బిడ్డలు ఆయా ప్రదేశాల్లో, ఆయా రాష్ట్ర దేశ విదేశాల్లో విద్య నిమిత్తమై, ఉద్యోగం నిమిత్తమై, వ్యాపారం నిమిత్తమై ఉంటూ ఉండగా మీ సన్నిధి వారితో ఉంచండి. మీ కృపను బిడ్డలకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినాన జన్మదినము, వివాహ దినము జరిపించుకుంటున్నటువంటి బిడ్డలుంటే
రెట్టింపు సంవత్సరం అనేటువంటి దయాకిరీటములతో బిడ్డలు మీరు నింపి ఆశీర్వదించండి. ఇటువంటి సంతోషకరమైనటువంటి దినములు, ఇటువంటి సంవత్సరములు అనేకములు వారి జీవితంలో జరిగించుకునడానికి మీ కృప వారితో ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా యొక్క నూతన దేవాలయ నిర్మాణం కొరకై మీ సన్నిధిలో విజ్ఞాపనం చేస్తూ ఉన్నాం. ఆ నూతన దేవాలయ నిర్మాణమును ప్రేమించి తనకు కానుకలు అర్పిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలతో ఆశీర్వాదములతో బిడ్డలను వారి కుటుంబాలను మీరు నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. చదువుచున్నటువంటి వారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. పరీక్షలు రాస్తున్నటువంటి వారికి సమయోచితమైనటువంటి ప్రభా జ్ఞానమును, తెలివిని, వివేచనను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాం దేవా. విశేషంగా మరి సమయంలో ప్రియ సహోదరుడు ప్రభా మరి కుమారుడు సన్నీ డియోల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. మరి దినాన యాక్సిడెంట్ అయ్యి హైదరాబాద్ పట్టణంలో ప్రభా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. కావలసినటువంటి జ్ఞానాన్ని ప్రభా, సమయోచితమైనటువంటి ప్రభా జ్ఞానమును వైద్యులకు మీరు అనుగ్రహించి మరి జరుగుతున్నటువంటి ప్రభా ఆ యొక్క వైద్యం అంతటిలో కూడా మీ కృప బిడ్డతో ఉంచి కావలసినటువంటి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమును, సంపూర్ణమైనటువంటి స్వస్థతను బిడ్డ జీవితానికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. చక్కగా మంచి ఆరోగ్యముతో ప్రభా తన గృహానికి మీరు నడిపించి మీ సన్నిధిలో ప్రభా బిడ్డ పాలుభాగస్తులై మీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి భాగ్యాన్ని, ఆరాధించేటువంటి ధన్యతను బిడ్డ జీవితానికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాం. మీ దాసులు మాట్లాడినటువంటి మాటలు ఆయా స్థలాల్లో ఉండి ఆలకించినటువంటి మా తోటి సహోదరుల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. వారిని, వారి కుటుంబాలను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. ఈ ఆరాధనను ముగించుకుని బిడ్డలు వారి గృహాలకి తిరిగి వెళ్ళనేయుండగా మీ కృపను వారితో ఉంచి ఈ రాత్రికాలపు దీవెలతో ఆశీర్వాదములతో నింపి పంపించి మరల వేకుని మీ సన్నిధానముల బిడ్డలు కూడుకుని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి భాగ్యాన్ని, అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించి సమస్త మనవులు సంఘపక్షంగా మీ చేతులకు సమర్పిస్తూ యేసు శ్రేష్టమైనటువంటి నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టుల నుండి మమ్మలను తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరమును నీవేయున్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయునుగాక.